అందరికీ నమస్కారములు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారం భాగంగా మేము ఈ 24 డివిజన్ శివాజీ నగర్లో 261 బూత్లో ప్రచారం డోర్ టు డోర్ చేస్తున్నాము. మిత్రులారా, ఈరోజు మైనార్టీ సోదరు ఇంట్లకు వెళ్ళడం జరిగింది, ఓట్లు అడగడం జరిగింది. వాళ్ళు ఖచ్చితంగా ఈసారి బీజేపీకి బొందబెట్టుడు, అదేవిధంగా బీఆర్ఎస్కు ఖచ్చితంగా ఓట్లు వేయడం జరుగుతుందని హామీ ఇచ్చినారు. వారికి ప్రత్యేకమైన మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, మిత్రులారా, నిజంగా ఈరోజు మనం చూడొచ్చు, దేశంలో ప్రధానమంత్రి ఒక స్థాయిలో ఉండి ఇప్పటి వరకు దేశంలో ఒక 15 ప్రధానమంత్రులు వచ్చినారు, కానీ ఇలాంటి ప్రధానమంత్రికి మాత్రం ఎవరు చూడలేదు. ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉండి కూడా ముస్లింలకు దిగజారు మాటలు మాట్లాడినారు, బాధాకరమైన మాటలు మాట్లాడినారు. గుస్బైటీలు అంటే చొరబాట్లుగా ఆయన ప్రచారంలో చెప్పడం జరిగింది. ఇది మాకు బాగా కించపరైన వ్యాఖ్యలు, ఇది బాధాకరమైన వ్యాఖ్యలు. ఒక ప్రధానమంత్రి 140 కోట్ల ప్రజల ప్రధానమంత్రి, మీరు ఒక బీజేపీకి మాత్రమే కాదు కదా ప్రధానమంత్రి, మీరు ఒక హిందూ వర్గానికే కాదు కదా ప్రధానమంత్రి. అంటే మా మైనార్టీ సోదరులై ఓట్లు తక్కువ ఉన్నాయని మీరు మాకు ప్రతిసారి ఇలా కించపరిచి ఓట్లు తీసుకుంటాము, హిందువులు అందరూ వేస్తారని మీరు నమ్ముతున్నారు, కానీ అది వాస్తవం కాదు. హిందూ సోదరులు కూడా ఆలోచిస్తున్నారు. మాకు ఎంత కించపరచడం వ్యాఖ్యలు చేసుడు అవసరమా? ఇంకొక వాక్యం చేసిన వారు ఎక్కువ పిల్లలు కంటారని, ఫెర్టిలిటీ చూడండి మీరు, మాది తక్కువ ఉంటుంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసుడు అవసరమా? ఒక ప్రధాని హోదాలో ఉండి ప్రధాని మంత్రి అన్నప్పుడు అందరికీ చూడాలి. దేశంలో ఒక హిందువులే లేరు, ఒక బీజేపీ వర్గమే లేదు కదా, ఆర్ఎస్ఎస్ఏ లేరుగా. జైన్ మతం ఉంది, బుద్ధిజం ఉంది, ముస్లింలు ఉన్నారు, క్రిస్టియన్. వాళ్ళకు ప్రధాని ఎవరు? మరి మాకు వేరే ప్రధాని ఉందా? మీకే కదా మేము ఓటేసింది, గెలిపించినా మాకు ప్రధాని. మీరు డెవలప్మెంట్ చేయాలి, కానీ ఇటువంటి కించపరైన వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచిస్తున్నారు. మరొక విషయం ఏంటంటే, మైనార్టీ రిజర్వేషన్ మేము వస్తే రద్దు చేస్తామని వాళ్ళు బహిరంగానే చెప్తున్నారు బీజేపీ నాయకులు. ఎందుకు రద్దు చేస్తారు? మాకు జవాబు చెప్పాలి. అంటే మైనార్టీల ముస్లింలలో పేదవారు లేరా? వాళ్ళకు అధికారం లేదా? వాళ్ళకు జాబ్స్ రావద్దా? వాళ్ళు చదవద్దా? మీరే ఆలోచించండి. సచ్చార్ కమిటీ కానీ, రంగనాథ్ మిశ్రా కమిటీ కానీ, సుధీర్ కమిటీ కానీ, పెద్ద కమిటీలు వేసి కమిషన్లు చెప్పిరు ముస్లింల స్టేటస్ ఏముందని. ఒక దళిత సోదరుల కన్నా హీనంగా ఉన్నారు వాళ్ళు ఈ పొజిషన్లో అని చెప్పారు. అప్పుడే ఇది ఓబీసీ కింద, బీసీ రాజ్యాంగబద్ధంగా బీసీ కింద 4% విద్యా మరియు ఉపాధిలో రిజర్వేషన్ ఇవ్వబడింది. అది కూడా ఎవరికి ఇచ్చిర్రు? అందులో ప్రతి ముస్లిం కాదు, తుర్కాషులకు, అతర్ అమ్మేటకు, అది ఎలుగుబంటి తిరుగుతారు అటువంటి వాళ్ళకు, బాగా పేద వర్గాలకు, ముస్లింలో ఉన్న పేద వర్గాలకు ఆ రిజర్వేషన్ ఇస్తుంది. దాన్ని కూడా మీరు చూడలేకపోతున్నారు. అంటే సమాజంలో సమానత్వం రావద్దా? అది మాకు చెప్పాలి. ఎందుకు ఇట్లా మనకు ముస్లింలకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? ఈరోజు మాకు సిఏ అని, యూసీసీ అని, ఎన్ఆర్సీ అని, హిజాబ్ అని, ప్రతి దాంట్లో మనకు ఒక కించపరిచే విధంగా బీజేపీ నాయకులు ప్రతి విషయంలో మాట్లాడుతున్నారు. ఇది బాధాకరం. మేధావులు ముందుకు రావాలి, ఆలోచించాలి. ఈసారి బీజేపీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పే విధంగా ఓట్లు బీజేపీ వ్యతిరేకంగా వేయాలని మేధావులు చెప్పాలి. ఎందుకంటే ఈ దేశంలో అందరికీ జీవించే హక్కు ఉన్నది, అందరికీ మాట్లాడే ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక బద్ధతలో ఎన్నికల్లో నిలబడే హక్కు ఉన్నది, మాట్లాడే హక్కు ఉన్నది. మరి మీరు మా హక్కులను కాలా రాస్తా అంటే మాకు ఎవరు చెప్పాలి? ప్రజలే బుద్ధి చెప్తారు. మేము ప్రజల పక్షాన ఖచ్చితంగా కొట్లాడతాం. ప్రతిదానికి మీరు రాజకీయం చేయవద్దు, మతపర రాజకీయాలు కాకుండా మీరు అభివృద్ధి గురించి మాట్లాడని మేము కోరుతూ, జై తెలంగాణ. థ్యాంక్ యూ.